అది ఒక అర్ధరాత్రి. ఆలయ ద్వారాలు మూసి ఉన్నాయి. లోపల చప్పుడు చేసే మనిషే లేడు. కాని సడన్గా గర్భాలయం నుండి గజ్జల శబ్దం, ఘంటానాదం, గంభీరమైన ఓంకారం వినిపించడం మొదలైంది. ఆ సమయంలో పొరపాటున గుడిలోనే నిద్రపోయిన ఒక పూజారి ఆ శబ్దాలకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా కళ్ళు బైర్లు కమ్మే ఒక అద్భుత దృశ్యం కనిపించింది. సాక్షాత్తూ దేవతలే దిగివచ్చి రాజన్నకు అభిషేకం చేస్తున్నట్టు, గాలిలో దీపాలు వెలుగుతున్నట్టు ఆయన కళ్ళారా చూశాడు. ఆ దైవ ప్రకంపనల ధాటికి ఆయన అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం తలుపులు తీసి చూసిన భక్తులకు అసలు పూజ జరగకముందే శివలింగంపై తాజా బిల్వపత్రాలు, పచ్చిపాలు ఎలా వచ్చాయో అర్థంకాక ఆశ్చర్యపోయారు. అసలా అర్ధరాత్రి పూజ చేసింది ఎవరు? ఇది దేవతల లీలనా, లేక మనకు అందని ఏదైనా అతీత శక్తినా? తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి.